ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభుపేట ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? గతకాలం అంతా ఆయన మనకు తోడే ఉండి కృప చూపించి నడిపించారు. అలాగే ఇక ముందున్నటువంటి ఈ కొద్ది దినాలు కూడా మనకు దేవుడు ఆయన తోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. క్రీస్తు యొక్క జననం ఎందుకు? అనేక విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈ రోజున మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, కడపట నశింప చేయబడు శత్రువు మరణము అని రాయబడింది. మరణాన్ని నశింప చేయడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే మరణానికి అంతు ఉండదు. మరణం కొనసాగుతూనే ఉంటుంది. మరణమును చంపడానికే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2020 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమి మీద జన్మించినటువంటి ఏకైక కారణం ఏంటంటే, మానవుని ఏలుబడి చేస్తున్నటువంటి మరణాన్ని చంపడానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరణం ఎక్కడ ప్రాప్తమైంది, ఎక్కడ ప్రారంభమైందంటే, ఆజ్ఞ అతిక్రమించినటువంటి సమయంలో మరణం ప్రాప్తమైంది. ఆజ్ఞ అతిక్రమించినటువంటి వేళలో దేవుడు అన్నాడు, నీవు ఈ పండు తిను దినమున నిత్యముగా చనిపోతావని అన్నాడు. ఆ విధంగా మరణం మనిషిలో ప్రవేశించింది. అంతకు ముందు వరకు మరణము మనిషి జీవితానికి ఆపాదించబడలేదు. మానవుడు ఆదిపితరుడైనటువంటి ఆ యొక్క ఆదాములే మరణాన్ని వారు చేతులారా ఆహ్వానించుకున్నారు. ఆజ్ఞను అతిక్రమించినందువలన ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. పాపం వలన వచ్చి జీతం మరణమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి కారణం మరణమును చంపడానికి. కానీ ఆ మరణం ఏం చేసిందంటే, యేసు ప్రభు జన్మించినటువంటి వేళలో యేసు ప్రభువును చంపాలని మరణం ప్రయత్నం చేసింది. యేసు ప్రభునే చంపడానికి మరణం వెతికింది. యేసు ప్రభువుని కనుగొనలేక మరణము ఎవరైతే ముందులేని చెప్పి తన అక్కస్సు వెళ్ళగొచ్చడానికి మరణము అనేకుల్ని, ఇంచుమించుగా 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బిడ్డల్ని చంపింది. రామాలో అంగలార్పు, యూదయ బెత్లెహేములోను ఆ పరిసర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి అంగలార్పు. ఎందుకంటే తమ బిడ్డలు చంపబడినందువలన స్త్రీలు ఓదార్పు నొందలేకపోయారు. మరణమును చంపడానికి జన్మించినటువంటి ప్రభుని మరణమే వెతికింది. ఆయన ఎక్కడైనా సరే నేను చంపేయాలి, ఎట్లయినా సరే వెతికి కనుగొని చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ మరణం ఒక సందర్భంలో హేరోదులో దూరింది. అలాగా మనం గమనిస్తే అనేక సందర్భాల్లో క్రీస్తు యొక్క సేవా విధానాల్లో మనం గమనిస్తే, యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో అనేక సందర్భాల్లో యూదులు, కొంతమంది పరిసయ్యులు రాళ్ళు చేతబట్టుకొని ఆయన చంపడానికి ప్రయత్నం చేసి మరణం వాళ్ళలో దూరింది. మరణం యొక్క వెనకాల ఉన్నటువంటి మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాది వారిలో క్రియ చేశాడు. హెరోదులో క్రియ చేశాడు, వారిలో క్రియ చేశాడు. అలాగే క్రియ చేసి చివరికి ప్రభువుని సిలువలోకి తీసుకెళ్ళి ఆ పిలాతుకు అప్పగించి, పిలాతు ద్వారా సిలువ వేయించడానికి సాతానుడు పలు విధాలుగా ప్రయత్నాలు చేసి మొత్తానికి మరణం యొక్క బలము కలిగినటువంటి సాతాను యేసు ప్రభుని సిలువలో వేసి చంపాను అని సంకలు కొట్టుకొని సంబరపడి ఆ సంభ్రమంలో నుండి తేరుకునే లోపలే మరణం యొక్క బలము కలిగినటువంటి సాతానును సిలువమాను మీద ఆయన జయించాడు. పాతాళం యొక్క మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని యేసుక్రీస్తు జయించి జయోత్సాహముతో ఆయన 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినటువంటి కారణం మరణమును చంపడానికి, మరణం యొక్క బలము కలిగిన అపవాదిని చంపడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. సాతానుడు అనుకున్నాడు, నేను యేసు ప్రభువును చంపేశాను అని. కానీ సాతాను యొక్క ఆలోచనలన్నీ తలకిందులయ్యేటట్లుగా ప్రభువు సాతాన్ని చంపి, మరణము యొక్క బలము కలిగినటువంటి ఆ దురాత్మను సిలువలో చంపి ఆయన పాతిపెట్టబడి 3వ రోజున ఆయన మృత్యుంజయుడై లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు జన్మించిన కారణం ఏంటి? క్రీస్తు జన్మించిన కారణం ఏంటంటే, మానవులందరిలో మరణం ఏలుబడి చేస్తూనే వస్తుంది. ఆది పితరుడైన ఆదాము మొదలుకొని ఈ క్షణం పుడుతున్న వారందరి మీద మరణం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పాప శాప వాటి నుంచి విడుదల పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి మీద మరణమునకు ఏమాత్రం బలము లేదు, మరణమునకు ఏమాత్రము ధైర్యము లేదు, హక్కు లేదు. కారణం ఏంటంటే మనము క్రీస్తు యొక్క సంపాదన. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, ఆయన మనల్ని విమోచించి మీ యొక్క ప్రాణాత్మ శరీరములను మీరు విలువ పెట్టి దేవుడు మీకు అనుగ్రహించాడని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. మనకు ఆయన ప్రాణాత్మ శరీరాన్ని విలువ పెట్టి అనుగ్రహించాడు. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు అనుగ్రహించాడు. అందువలన మనము సాతాను సొత్తు కాదు, మనము మన సొత్తు కూడా కాదు, మనము దేవుని సొత్తు అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య జన్మించకపోయి ఉంటే మరణానికి ఏమాత్రం అంతు లేకుండా కొనసాగుతూనే ఉండేది మరణపు బాధ. కానీ యేసయ్య భూమి మీద జన్మించినందువలన మరణమును, ఆయన మరణం యొక్క బలము కలిగిన అపవాదిని జయించినందువలన ఇప్పుడు శారీరక రీతిగా మనం చనిపోతాం, కానీ మనం ఒక రోజున పునరుద్ధానం అవుతాం. మన యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగానే మనం కూడా మృతుల్లో ఉండి దేవుడు మనల్ని లేపుతాడు. దేవుని వాక్యం అలాగా మనకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనకు సూటిగా చెప్తున్నటువంటి మాట ఇదే. క్రీస్తునందు మృతులైన వారిని ప్రభు అయిన యేసయ్య వచ్చినప్పుడు దేవుడు ఆయన వెంట పెట్టుకొని వస్తాడు అని. మన మృతులైనటువంటి మన పితరులు ఉన్నారు కదా, మన పితరులందరినీ ప్రభు వచ్చేటప్పుడు వెంట పెట్టుకొని వస్తాడు. కారణం ఏంటంటే వారి మీద మరణమునికి ఏమాత్రం బలం లేదు, వారు తిరిగి మృతులలో నుండి లేపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ యొక్క మహోన్నతమైనటువంటి కార్యము చేయడానికే ఆయన జన్మించాడు. ఆయన జన్మించాడు. సమయం వచ్చినటువంటి సమయంలో, ఆ సందర్భంలో, నిర్ణయించబడినటువంటి కాలములో ఆయన సిలువ మారు మీద తనను చంపిందని మరణాన్ని గురించి మరణం అనుకుంటుంది యేసుక్రీస్తు నేను చంపేశానని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెతుకుతా వచ్చాను, కానీ ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు ఆయన్ని చంపేశానని మరణం అనుకునింది. మూడో రోజున ఆయన మృతుల్లోండి తిరిగి లేచినందువలన మరణం యొక్క బలము కలిగిన అపవాదిని సమూల నాశనం చేశాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే కేవలం తోకతో మాత్రం కొన్ని కార్యాలు చేస్తున్నాడు. తోకతో చేస్తున్న కార్యాలకే ఈ రోజున మన వాళ్ళు చాలా బెంబెలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఏమాత్రం ఆధారపడకండి. దేవుని యొక్క లేఖన భాగం మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యం నిశ్చయముగా మనం మరణములో నుండి, మరణపు బలము కలిగినటువంటి సాతాను చేతుల నుంచి విడుదల, విమోచన పొంది ఉన్నాం. మనం ప్రభుని నమ్మి మన పాప శాపం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మనలో కూడా నెరవేర్చబడుతున్నాయి. ప్రభు ఆ విధంగా ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఆ స్థితిలో లేకపోతే ఆ స్థితిలో నిన్ను ఆయన నడిపించునుగాక. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు కొనసాగుతున్నట్లయితే ప్రభు రాకడ పర్యంత వరకు నమ్మకంగా పరిశుద్ధతను కాపాడుకో. ప్రభు రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. ప్రభు మనకు తన కృపను ఆ విధంగా కనపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క నా ప్రభు ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన మీ సందేశం నిమిత్తమే మీకు స్తోత్రం తెలుస్తున్న ప్రభు. నిశ్చయముగా మీరు జన్మించి మరణమును నిర్మూలపరచడానికి భూమి మీదకి జన్మించారని మీ లేఖనాలు మాకు తేటగా ధైర్యాన్ని ఇచ్చాయి. మీ మాట ప్రకారంగా నిశ్చయముగా మీ బిడ్డల జీవితాల్లో నా ప్రభు ఆ విధంగా మరణ పాప శాపము నుంచి విడుదల పొంది, మరణం యొక్క బలము కలిగిన అపవాది చేతిలో నుంచి విడుదల పొంది నేను మీ ద్వారా నిత్య జీవనం సంప్రాప్తించుకోవడానికి సహాయం చేయండి. కృప వెంబడి కృపని విడుదలకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు కృప తోడే ఉండి మరణములో నుండి జీవంలోనికి దాటించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. ప్రభు మీకు తోడుగా ఉండనుగాక.